హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ అమూల్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మీకు తెలుసా? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మనం ఏంటి అంటే పేషెంట్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఇన్ఫర్టిలిటీ టెస్ట్లన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అన్ని టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్ అని చెప్తారు. సో నార్మల్ అంటే మీనింగ్ ఏంటి? మేజర్గా 3 ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటాయి మనకు ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో. ఫస్ట్ వాళ్ళ ట్యూబ్స్ అంటే హెచ్ఎస్జి అనే టెస్ట్, అంటే అవి ఓపెన్ ఉన్నాయి అనే విషయం దాంట్లో ఉంటుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ టెస్ట్ వాళ్ళకి హస్బెండ్ సెమెన్ అనాలిసిస్, అది నార్మల్ ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్ వాళ్ళ ఏఎంహెచ్ అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్, అది కూడా నార్మల్గానే ఉంటుంది. సో ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, స్పర్మ్ కౌంట్ బాగుంటుంది, ఎగ్ రిజర్వ్ బాగుంటుంది. అండ్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్స్ చేయించుకుంటూ ఉంటారు, ఫాలిక్యులర్ స్కాన్స్. ఈ ఫాలిక్యులర్ స్కాన్స్లో కూడా మనకి ఏంటి అంటే ఎగ్ అన్నది రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది. సో ప్రీవియస్గా ఇలా ట్రీట్మెంట్స్ అనేది చేయించుకుంటాం. బట్ ఇవన్నీ నార్మల్ వచ్చినప్పటికీ ఒకటే కంప్లైంట్ ఉంటుంది, మేడం మా టెస్ట్ అన్ని నార్మల్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. సో ఇలాగున్న సిచ్యువేషన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా కలుగుతుందో గురించి తెలుసుకుందాం. మనకి ఏంటి అంటే ఈ సెమెన్లో ఉండే స్పర్మ్స్ ఏదైతే ఎప్పుడైతే మనకి వెజైనాలో డిపాజిట్ అవుతాయో ఆ డిపాజిట్ అయిన స్పర్మ్స్ సర్విక్స్ నుంచి స్విమ్ అయి పైకి వెళ్తాయండి. ఆ స్విమ్ అయిన స్పర్మ్స్ అదే టైంలో కానీ ఎగ్ రిలీజ్ అయ్యిందో లేకపోతే ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన ఎగ్ ట్యూబ్లో వెయిట్ చేస్తూ ఉంటే ఈ స్పర్మ్ అండ్ ఎగ్ అనేది మీట్ అవ్వి అక్కడ ఫామ్ అయిన ఎంబ్రియో, ఆ ఎంబ్రియో డివైడ్ అవుతూ తర్వాత బ్లాస్టోసిస్ట్గా ఫామ్ అయ్యి డే 5 బ్లాస్టోసిస్ట్, 5th డే వరకు గ్రో అవుతుంది ట్యూబ్లోనే. ఆ గ్రో అయిన ఎంబ్రియో ఏదైతే ఉందో అది పుష్ చేయడం జరుగుతుంది ట్యూబ్. ఆ ట్యూబ్ పుష్ చేసి గర్భసంచి లోపలికి వచ్చి స్టిక్ అవుతుంది అనమాట. గర్భసంచి లోపలికి స్టిక్ అయిన తర్వాత అది 9 నెలలు పెరుగుతుంది. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? గర్భసంచి బాగుండాలి, హస్బెండ్ కౌంట్ బాగుండాలి, ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, అండ్ ఎగ్ అన్నది పియర్స్ చేయగలగాలి. అంటే మైక్రోస్కోపిక్గా ఎటువంటి డిఫెక్ట్స్ ఉండకూడదు. సో ఈ టెస్ట్లు నార్మల్ వచ్చాయి అంటే అన్నీ నార్మల్ అని కాదు. మనకి సూక్ష్మంగా అంటే మైక్రోస్కోపిక్గా కొన్ని విషయాలు మనకు తెలియట్లేదు. ఏంటివి అవి? ఎగ్ అన్నది స్పర్మ్ అన్నది మీట్ అవుతుందా లేదా అనే విషయానికి తెలుసుకోవడానికి ఇప్పటివరకు మనకి టెస్ట్ లేదు. సో మీట్ అవుతుందా లేదా అయిన తర్వాత వచ్చి ఇంప్లాంట్ అవుతుందా లేదా అనే విషయం, అంటే ఫర్టిలైజ్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ అవుతుందా లేదా అనే విషయం కూడా మనకు తెలియదు అనమాట. ఈ 2 విషయాలు మనకు తెలియక వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. సో ఒకటి విషయం అర్థం చేసుకోవాలి మనం, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి మెకానికల్, ఇంకొకటి మైక్రోస్కోపిక్. సో మెకానికల్ అంటే మీనింగ్ ఏంటి? ట్యూబ్స్ ఓపెనే ఉంటుంది కానీ వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ లేకపోతే ఆ ఓవరీకి ట్యూబ్కి ఉన్న రిలేషన్ అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల ట్యూబ్ అనేది ఎగ్ని సరిగ్గా క్యాచ్ చేయలేకపోవడం వల్ల ట్యూబ్ ఎగ్ రిలీజ్ అవుతుంది కానీ ట్యూబ్ అనేది ఎగ్ని క్యాచ్ చేయదు. సో ఆ సైకిల్ వేస్ట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తాము? లాప్రోస్కోపీ అండ్ ప్రొసీడ్ అని ప్లాన్ చేస్తాం అనమాట. సో లాప్రోస్కోపీ అండ్ ప్రొసీడ్లో మనం ఏం చేస్తాం అనమాట, సో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేస్తాం. చిన్న కెమెరాలో ఒక చిన్న ట్యూబ్ లాంటి దీనికి టిప్లో కెమెరా ఉంటుంది. ఆ లాప్రోస్కోప్ని గర్భసంచి చూడడానికి పొట్ట మీద నుంచి చిన్న ఇన్సిషన్ ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళిన తర్వాత గర్భసంచితో పాటు ట్యూబ్స్ని, ఓవరీస్ని అన్నీ చూసి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదో చూసుకొని, ఒకవేళ ఏదైనా అతుకు లేదని ఉంటే క్లియర్ చేసుకొని సో దాని ఆర్కిటెక్చర్ని నీట్గా చేసేస్తారు. అంటే గర్భసంచి పక్కన ఉన్న ఓవరీస్కి ట్యూబ్స్కి మధ్య ఉన్న రిలేషన్ని సక్రమంగా చేసి రావడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మైక్రోస్కోపిక్ అంటే ఏంటి? మనకి ఫస్ట్ మైక్రోస్కోపిక్ అదర్ థింగ్స్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి సర్వైకల్ ఫ్యాక్టర్. సో మనకి కొంతమందిలో ఏంటి అంటే సర్విక్స్ అన్నది ఈ స్పర్మ్ని పైకి వెళ్ళడానికి హెల్ప్ చేయాలి. సో ఈ స్పర్మ్ని హెల్ప్ చేయకుండా సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటారు దాన్ని, అంటే దాన్ని అడ్డుపడేస్తుంది అనమాట, దాన్ని వెళ్ళనీయకుండా చేస్తుంది. ఇలాంటి వాళ్ళలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? మనకి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్లో ఏం చేస్తాము? హస్బెండ్ ఇచ్చిన స్పర్మ్ని వాష్ చేసి బెస్ట్ లుకింగ్ స్పర్మ్స్ని ఒక చిన్న ట్యూబ్ లాంటి దాంట్లో తీసుకొని గర్భసంచి లోపల వేయడం జరుగుతుంది. సర్వైకల్ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళకి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఐయుఐ బెస్ట్గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ మైక్రోస్కోపిక్ థింగ్ అంటే ఏంటి? ఈ ఎగ్ అన్నది స్పర్మ్ అన్నది ఉంటాయి సేమ్ టైంలో, కరెక్ట్ టైంలో ఇంటర్కోర్స్ అది ప్లానింగ్ అవుతూ ఉంటుంది కానీ ఎగ్ రిలీజ్ అవుతుంది, స్పర్మ్ వెళ్తుంది, అన్ని ప్రాబ్లం ఉండదు. ఈ సర్విక్స్ దాటి యూట్రస్ దాటి ట్యూబ్లోకి కూడా స్పర్మ్ వెళ్ళింది కానీ ఈ 2 మీట్ అవ్వట్లేదు. ఇది ఎందుకు? ఎగ్ షెల్ అన్నది
థిక్గా ఉండిండొచ్చు, లేకపోతే స్పర్మ్కి పెనిట్రేట్ చేసే కెపాసిటీ ఉండిండకపోవచ్చు. ఇలా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ ఫర్టిలైజేషన్ అన్నది జరగదు. ఇలా ఫర్టిలైజేషన్ జరగని కపుల్స్కి మనం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఆర్ ఐవీఎఫ్ పద్ధతి బెస్ట్ అనమాట. ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి హైగా ఉంటాయి. అండ్ ఇంప్లాంట్ కొంతమంది పర్సంటేజ్ పీపుల్కి ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే ఏంటి? బేబీ ఫామ్ అవుతుంది, అంటే ఎంబ్రియో కూడా ఫామ్ అవుతుంది, పుష్ కూడా అవుతుంది, కానీ అది గర్భసంచిలో స్టిక్ అవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్లోనే డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ పెట్టి వాళ్ళకు కూడా సక్సెస్ అయ్యేలాగా చేయొచ్చు. సో మా ప్రాక్టీస్లో మేము చూసినప్పుడు ఒక 100% మెంబర్స్ ప్లాన్ చేస్తుంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళలో 20-30% మెంబర్స్కి సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇంకొక 20-30% మెంబర్స్కి ఆర్ 40% మెంబర్స్కి ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ఉంటుంది. వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి పనిచేస్తుంది. మిగతా మందికి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో ఇలా పద్ధతి ఉన్న వాళ్ళు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు నిరుత్సాహపడకండి. సో వీళ్ళకి ఈ ఐవీఎఫ్ పద్ధతి అన్నది అండ్ ఒకవేళ సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉంటే ఐయుఐ పద్ధతి వాళ్ళకి చాలా బెటర్గా పనిచేస్తుంది. సో మనకి ఇన్ఫర్టిలిటీలో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఫోకస్ చేసేది యాంటీ ముల్లేరియన్ హార్మోన్ AMH వాల్యూస్ బట్టి. సో ఈ కపుల్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఉన్న కపుల్స్ కన్నా 2 టైప్స్గా డివైడ్ అయిపోతారు వాళ్ళు AMH వాల్యూ బట్టి. AMH కన్నా హై ఉందనుకోండి, ఓకే, వాళ్ళకి ట్రైయింగ్ కెపాసిటీ, ట్రై చేయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి చిన్న పద్ధతులు ట్రై చేసి వీ కెన్ ప్లాన్ ఫర్ బిగ్గర్ వన్స్ లైక్ IVF. ఒకవేళ వాళ్ళ AMH కన్నా లో ఉందనుకో, చాలా లో ఉందనుకోండి, మనం ఉన్న ఎగ్స్ దాని క్వాలిటీ కూడా డ్రాప్ అయిపోతుంది కాబట్టి వీ షుడ్ ప్లాన్ ఫర్ IVF ఇమీడియట్లీ అంటే వీ కెన్ ట్రై 1 or 2 cycles ఆఫ్ IUI అండ్ దెన్ ప్లాన్ ఫర్ IVF. బట్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఆర్ హయ్యర్ విత్ IVF దాన్ విత్ అన్ IUI. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నిరుత్సాహపడకండి. Meet your fertility consultant, reproductive endocrinologist, get yourself evaluated and plan your pregnancy. Thank you.